హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ రైస్. బీట్రూట్ని చాలామంది డైరెక్ట్గా తినడానికి అలాగే జ్యూస్లా చేసుకొని తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా బీట్రూట్ రైస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఆవాలు అలాగే జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 వరకు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. మీరు కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 మీడియం సైజ్ బీట్రూట్ తీసుకోవాలి. ఈ బీట్రూట్ని తురుముకొని 1 కప్పు వరకు బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బీట్రూట్ని మనం తీసుకోవడం వల్ల బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ త్వరగా పెరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బీట్రూట్ అవైలబుల్గా లేకపోతే క్యారెట్తో క్యారెట్ రైస్ కూడా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకొని కాస్త దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఈ బీట్రూట్ రైస్ని పిల్లల నుండి పెద్దల వరకు చాలా బాగా ఇష్టపడతారు. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ డిన్నర్గా కానీ ఒక 5 to 10 మినిట్స్లోనే మనం ఈ బీట్రూట్ రైస్ని చేసేసుకోవచ్చు. పిల్లలు బీట్రూట్ ఎక్కువ తినడానికి ఇష్టపడరు. ఇలా బీట్రూట్ రైస్ చేసి పెట్టండి, కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే తినడానికి కూడా ఇష్టపడతారు. ఇప్పుడు ఇందులో ఫైనల్గా రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే మీరు ఎలాంటి వంటలు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంతే, అంటే ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా ఉండే బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ బీట్రూట్ రైస్ని వేడివేడిగా ఉన్నప్పుడు ఆనియన్స్ కలిపి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ బీట్రూట్ రైస్ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.